మీ అమ్మగారు ఒప్పుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేశావు కదా. ఆ మాట అన్నావంటేనే నేనంటే నీకు ఇష్టం అనేగా. ఇంకా ఈ దాగుడు మూతలెందుకు? అలా ఏం లేదు. లేనప్పుడు డైరెక్ట్ అవ్వచ్చుగా. ఇంకా ఆపుతావా? దీన్నే సమాధానం చెప్పలేక తప్పించుకోవడం అంటారు. ఏదైనా అనుకో, నాకేంటి? దీన్నే అసలు విషయం దాచేయడం అంటారు. అబ్బా, ఏంటి నీ గోలా? ఇది ఆ కోవ కిందకే వస్తుంది. నా బుర్ర తినడానికే వచ్చావా? నీతో జీవితం పంచుకోవడానికి వచ్చాను. అది మా అమ్మ చెప్తేనే జరుగుద్ది. ఆవిడ ఒప్పుకోకపోతే? ఒప్పించుకుంటానన్నావు కదా. ఒకవేళ ఒప్పుకోకపోతే? ఆ మాట అనకురా, నాకిప్పుడే భయం వేస్తుంది. చెప్పు గంగోత్రి, మీ అమ్మగారు నన్ను కాదంటే నన్ను మర్చిపోతావా? తెలీదు. మరి ఏం తెలుసు? ఇలా తప్పించుకోవడమే తెలుసా? తెలీదు. తెలీదు అంటే అర్థం ఏంటి? తెలీదు. నాకు తెలీదు. నిన్ను వదులుకోవడం ఒప్పిస్తాను గంగోత్రి. నిన్ను నాదాన్ని చేసుకుంటాను. నువ్వు నాకే. చెప్తానులే, వస్తా. ఏయ్, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఆగు. ఏ అమ్మాయి, నిన్నే. మీ అమ్మాయిలకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తే ఒక్క క్షణం కూడా ఆగరే. ప్రేమ లేదంటారు. ప్రేమికుడు ప్రాబ్లంలో ఉంటే ప్రేమ చూపించేస్తారు. తప్పు వాడిదే అయినా మీ మీద వేసుకుంటారు. ఓయ్, నీ గురించే చెప్తున్నా, రా. రాను. నీకో విషయం చెప్పాలి, ఆగు. ఆగను. నిన్నొదలను. तुम्हें और तुम्हारी फैमिली को इस मुसीबत से बचाना। और अब आपके लिए एक सरप्राइज। అమ్మా, ఏదో ఒక ఛానల్ పెడితే చూస్తాంగా, అలా మారుస్తూ పోతే టీవీ పాడైపోతుందమ్మా. ఇక్కడ నా జీవితమే నాశనం అయిపోతుంటే మీకు ఈ తొక్కలో టీవీ పాడైపోతుందన్న కంగారు పట్టుకుందా? అది కాదమ్మా. ఏది కాదు? నేను అనుకున్నది ఒక్కటి కావట్లేదు అన్న దిగులు మీలో అస్సలు కనబడటం లేదు. ఎందుకు లేదమ్మా, లోపల కుమిలిపోతున్నావు. ఏదో నువ్వు టీవీ పెట్టావని చూస్తున్నావు అంతే. నేనేం ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టలేదు. నా కోపం ఎవరి మీద చూపించాలో తెలియక రిమోట్ మీద చూపిస్తున్నాను. బాధపడకమ్మా, ఏదో ఒకటి చేద్దాంలే. ఇంకేం చేయాలి? చేయడానికి ఏం మిగిలిందని? కనిపించిన దారుణాన్ని వాడేశాం. అన్ని రూట్లు దానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి, మనల్ని రెడ్ సిగ్నల్ ఇచ్చి బ్లాక్ చేశాయి. ఇక దాన్ని గంగ కాదని నిరూపించడం మన వల్ల అయ్యేలా కనిపించట్లేదు. మంగా కనిపించాడమ్మా. ఎవడాడు? కొటారిగాడమ్మా. టీవీలో వాడు ఫోటో చూపిస్తున్నారు చూడు. కొట్టారిగాడా? వాడెవడు? వాడు కొట్టారి మేడం, మీరు పెద్దవాళ్ళని చూసి వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉంటారో కూడా గీయగలరు కదా మీరు. ఎస్ మేడం, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. హా, అంకుల్, వీడు నా బర్త్డే రోజు అమ్మమ్మ గంగ బొమ్మ గీయించడానికి పిలిపించింది కదా. అవునమ్మా, వాడే వీడు. వాణ్ణి గనక మనం ఇక్కడికి రప్పించి గంగోత్రి చిన్నప్పటి బొమ్మ గీయిస్తే అది గంగ కాదన్న నిజం అక్కయ్యకి తెలిసిపోతుంది. ఎస్ అంకుల్, భలే దొరికాడు. టీవీ పెట్టి మంచి పని చేశాను. వాల్యూమ్ పెంచుతాను. అసలు వాడి గురించి ఏం చెప్తారో విందాం. ప్రముఖ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కోటారి గారు మన సిటీలో సమ్మర్ క్యాంప్ పెట్టారు. ఆయన ప్రత్యేకత గురించి తెలుసుకుంటే మీరు ఔరా అంటారు. తెలుసులేవే. వాడు చిన్నప్పటి వాళ్ళని పెద్దయ్యాక ఎలా ఉంటారో బొమ్మ గీయగలడు. అలాగే పెద్దవాళ్ళని చిన్నప్పుడు ఎలా ఉంటారో బొమ్మ గీసి చూపించగలడు. సోదాపి వాడి కాంటాక్ట్ నంబర్ ఉంటే చెప్పు. ఆసక్తి ఉన్నవారు కోటారి గారిని కాంటాక్ట్ చేయవచ్చు. ఆయన ఫోన్ నంబర్ 999848698486. 9848 చేస్తున్నారా? 43 ఫీడ్ చేశానమ్మా. కాల్ చేసి ఇవ్వండి అంకుల్, మాట్లాడతాను.
ఇక మనకి నో ఫియర్, మంగ హియర్. ఇది మంగ అంటే. నువ్వు ఇలా కాన్ఫిడెంట్ గా ఉంటే మేము డీలా పడకుండా ఉంటాం. ఇదిగోమ్మా రింగ్ అవుతుంది. హలో. సార్ కొటారి గారైనా మాట్లాడేది? అవునండి, మీరు? నా పేరు మంగ అండి. మీరొకరి బొమ్మ గీయాలి. అర్జెంటుగా మా ఇంటికి రాగలరా? యా షూర్. అడ్రస్ చెప్పండి. మీ నంబర్కి మెసేజ్ చేస్తాను సార్, వచ్చేయండి. యాక్చువల్లీ మా ఇంటికి మీరు ఒకసారి వచ్చారు. అవునా మేడం? అవును సార్. మా ఇల్లు చూస్తే మీరు గుర్తుపడతారు. తొందరగా వచ్చేయండి. అలాగే మేడం, అడ్రస్ పంపించండి, బయలుదేరుతాను. ఓకే, ఇప్పుడే పంపిస్తాను సార్. ఉంటాను సార్, బాయ్. ఎస్, వస్తానన్నాడు అంకుల్. వాడు రావటం, గంగోత్రి పోవటం షురు. హ, ఇక అది తప్పించుకోలేదు గురు. గంగోత్రి, ఇక నువ్వు ఉఫ్. ఏంటి సిద్ధు, ఏదో ఇసేం చెప్తానని మీ ఇంటి దాకా తీసుకొచ్చావేంటి? ఏంటి విషయం? ఏం లేదు, 24 గంటలు ఆ ఇంట్లోనే ఉండి ఆ మంగ చేసే పనులకి టెన్షన్ పడుతున్నావు కదా, కాస్త రిలాక్స్ అవుతావని మా ఇంటికి తీసుకొచ్చా. ఏంటి, మీ ఇంట్లో నేను రిలాక్స్ అవుతానా? ఉన్న టెన్షన్లు పెరగకుండా ఉంటే చాలు. ఎప్పుడు ఒకేలా ఉండరు. నువ్వు రా చెప్తా. రా గంగోత్రి. వదలవు కదా, సరే పద. అమ్మో, అమ్మగారు వచ్చేస్తున్నారు. ఈసారైనా నేను ఇంటి ఓనర్లా కనిపించాలి. పర్లేదే, ఓనర్ లక్షణాలు చూపిస్తుంది. మేం రావడం చూసినట్టుంది. మేడం, ఇలాగండి మీరుండాలి. ఓ, ఎప్పుడొచ్చారు? రండమ్మా, కూర్చోండి. చెప్పానా గంగోత్రి, ఎప్పుడు ఒకేలా ఉండరని? నువ్వేంటి బాబు, ఉదయాన్నే నాకు బెడ్ కాఫీ ఇవ్వాలని తెలీదా? ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మో, ఈ ఆయమ్మ మరీ ఎక్కువ చేస్తుందిగా. మాట్లాడవేంటి? ఇప్పుడే వచ్చాను కదండి, పెట్టిస్తాను. అక్కర్లేదు బాబు, మీ నాన్నగారు పెట్టించారు, తాగాను. అవునా, ఆయన పెట్టించారా? ఇదండి మీ కాడ నేను కోరుకున్నది. చెప్పానా, ఎప్పుడు ఒకేలా ఉండరు. నువ్వు చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. నాకు తెలుసక్క నువ్వు వస్తావని. నీ కోపం నీటి బుడగ లాంటిదని నాకు తెలీదా? ఇలాంటివి తెలుస్తాయి, తెలియాల్సినవి మాత్రం తెలియదు. అమ్మా, మావ ఇంటికొచ్చింది దేనికి? కాసేపు కబుర్లు చెప్పుకొని రిలాక్స్ అవడానికే కదా. మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎందుకు? హా. సర్లే. అక్క, అమ్మాయి సిద్ధు ఫ్రెండ్ అని చెప్పాను కదా, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంది. నువ్వే పట్టించుకోకు. ఆ విషయం తర్వాత తెలుస్తాను. ఆ? ముందు ఒసేయ్ ఆయమ్మా, అత్తయ్య వచ్చిందా? నాన్నకు ఫోన్ చేస్తుండే బాగుండేదే. ఇప్పుడు రచ్చయ్యేలా ఉందిగా. మేడం మీరు లేచారేంటి? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చుంటున్నావేంటే? నువ్వేమైనా ఇంటి కోనర్ అనుకుంటున్నావా? లే లే. అయ్యో మేడం, మీరు ఓనర్ కదండి. అయ్యో, మీరేదో పనులైనట్టు అట్ట భయపడతారేంటి? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమన్నా ఇది ఇంటి కోనరా? నువ్వు లేవే, లే. అక్క, నువ్వుండ్రా. గంగా, నువ్వు ఆగు. నువ్వు చెప్పు,
చెప్పేదేముంది, ఈవిడే ఇంటికి ఓనరు. ఇది ఓనర్ అయితే మరి వీళ్ళెవరు? ఆవిడ కాడ పనోళ్ళు. పనోళ్ళా? అక్క నేను చెప్పేది రేయ్, అదంత మాట చెప్పాక కూడా దానికి సమాధానం చెప్పకుండా నన్ను సముదాయించాలని చూస్తావేంటి? అసలేం జరుగుతోంది ఇక్కడ? నేను చెప్పానుగా, అదే నిజం. మీ తమ్ముడు గారు ఈ ఇంటికి వాచ్మెన్, మీ అల్లుడు గారు ఈడ పనోడు. ఇంకా ఆవిడనేమి అనకండి, నా నూరుకోను. గంగా, ఏంటి సిద్ధు, ఆవిడ్ని అన్నని మాటలు అనిపించడం తప్పు కదా? తప్పేంటే తప్పు? నువ్వు 2 రకాలుగా నటిస్తున్నట్టు మా వాళ్ళు నటించరు. ఈ ఇంటికి ఓనరు నా తమ్ముడు, అది ఈ ఇంటి పనిది. ఏంటి అంకుల్, ఆవిడలా మాట్లాడుతుంటే మీరు నిజం చెప్పి ఆపరే? ఆపుతానమ్మా, ఇప్పుడే ఆపుతాను. రే, ఏం మాట్లాడుతున్నావురా? అక్క నేను చెప్తాగా, రా రా రా. ఏం చెప్తావురా? అక్క ప్లీజ్ అక్క. సుకన్య నువ్వు కూడా రామ్మా. అమ్మా, నువ్వేంటే? మావయ్య ఏదో చెప్తానంటున్నాడు కదా, రామ్మా రా. రా అక్క, రా 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 రా. సిద్ధు, మీరు చేసేదేం బాలేదు. అది కాదు. ఏంటి అది కాదు ఇది కాదు? ఆవిడికి మీరే ఓనర్లని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఏంటంటే, ఆ, నిజానికి మేము ఒకప్పుడు బాగా డబ్బున్నోళ్ళం గంగోత్రి. డబ్బున్నోళ్ళ? ఆ, ఒకప్పుడులే. అది కూడా మా తాత ఆస్తి. మా నాన్నేం సంపాదించలేదు, ఆయన ఇచ్చిందే పోగొట్టాడు. అవునా? అవును గంగా, స్నేహితుని నమ్మి వ్యాపారం పెడితే ఆయన అమాయకుని చేసి మోసం చేశారు. ఆ విషయం మా అత్తయ్యకి తెలిస్తే ఇలాగే రచ్చరచ్చ చేస్తుందని భయపడి భయపడి డబ్బు సంపాదించామని చెప్పి ఈ ఇల్లు మీదేనని కటింగ్లు ఎత్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఏంటి అంటే ఇది కూడా మా ఓనర్ గారి సలహానే. ఆవిడ ప్రోద్బలంతోనే ఆవిడ వచ్చిన ప్రతిసారి తప్పించుకుంటున్నాం. ఈసారి నీ వల్ల దొరికిపోయేలా ఉన్నాం. ఏంటి నా మీదకి తోస్తున్నావు? నేనేమన్నా వస్తానన్నానా? నువ్వేకి తెచ్చావు? కరెక్టే, నీ తప్పేం లేదు. తప్పంతా నాదే. అక్కడ మా నాన్న వాళ్ళని నమ్మించడానికి ఎంత కష్టపడుతున్నాడో. ఏంట్రా, ఏదో చెప్తానని తీసుకొచ్చావుగా, చెప్పు. అది ఏం చెప్పాలి? చెప్పరా. అదే అది ఏంటది? ఏంటంటే ఆయమ్మ సంగతి నీకు తెలుసు కదా. సిద్ధుగాడి చిన్నప్పటి నుంచి మనింట్లోనే ఉండేది. తెలిసింది చెప్పకు కదా, నేను తెలియంది చెప్తాను. చెప్పు మరి. ఆయమ్మకి రీసెంట్ గా హెల్త్ ఇష్యూ అయింది. ఏమైంది? చెప్తున్నాను కదక్క, విను. వింటానికేగా వచ్చాను, చెప్పు తమ్ముడు. తర్వాత ఏమైంది? హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. డాక్టర్ గారు చెక్ చేసి ఏం చెప్పారంటే దాన్ని ఓనర్ని చేయమని చెప్పిందా? ఎగ్జాక్ట్లీ. ఏంట్రా వాగుతున్నావు? నిజమక్క, ఆయమ్మకి ఎప్పటికీ ఇంటికి పనిదాన్నేనా, ఈ ఇంటికి నేను వానని కాలేనన్న ఫీలింగ్ మైండ్ లో వచ్చేసిందంట. అది నరాల్ని డిస్టర్బ్ చేస్తూ మెదడుకి ఎఫెక్ట్ అయ్యేలా చేస్తుందంట. అది అది తన ప్రాణానికి ప్రమాదం అంట. అందుకే ఆవిడ్ని ఓనర్ అని చెప్పండి, అప్పుడే బ్రతుకుతుందని డాక్టర్ చెప్పారు. తనని బ్రతికించుకోవడం కోసం మేము తనని ఓనర్ని చేసాం అక్క. ఇది నమ్మేలా లేదే. మావయ్య చెప్తున్నాడు కదమ్మా, ఇంకా అనుమానం ఏంటి? లేదు, ఇందులో ఏదో ఉంది. ఏ లేదక్క. ఆహా. అమ్మా, ప్రతిదీ నీ పోలీస్ కంటితో చూడకు. ఆ, మావయ్య ఎమోషన్స్ ని పట్టించుకో. అబ్బబ్బబ్బా. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఇంట్లో పనిచేస్తున్న ఆయమ్మ కోసం మావయ్య ఇదంతా చేస్తున్నాడు. ఇందులో మావయ్య మానవత్వాన్ని గ్రహించు, వేరే కోణంలో వెళ్ళకమ్మా. కరెక్ట్ గా చెప్పావమ్మా. అక్క, దీని గురించి నువ్వు పెద్దగా ఆలోచించుకో. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడే ఆయమ్మ తనని ఓనర్ అనుకుంటుంది, ఆ తర్వాత ఏం పట్టించుకోదు. అవునులే, ఆ అమ్మాయి అయినా ఎంతసేపు ఉంటుంది? బావకి ఫ్రెండే కదా, ఫ్రెండ్లీగా వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. అంతే కదా మావయ్య? అంతే. అంతే అంటమ్మా.
కాసేపు మనము వచ్చుకుంటే సరిపోతుంది కదా. దాని ముందు తగ్గడం నాకిష్టం లేదు. అక్కా రేయ్, నాకొటి తెలియక అడుగుతాను. ఆ, ఇప్పుడు మమ్మల్ని ఇలా తీసుకొచ్చి చెప్పినట్టే ఆ అమ్మాయికి చెప్పొచ్చుగా. ఆ పని నువ్వు ఎందుకు చేయట్లేదు? అదా ఏం చెప్పాలి? చెప్పరా. డౌట్లు పెడుతుంది నువ్వు, క్లారిఫై చేయాల్సింది కూడా నువ్వే. లేదంటే నేనేదేదో ఆలోచించేస్తాను. అదే అది ఊరుకోమ్మా, ఇక్కడేదో తెలియని సీక్రెట్ జరుగుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? ఆ, ఆ అమ్మాయి సంగతి నీకు తెలుసు కదా. చిన్న విషయానికి కూడా ఫైర్ బ్రాండ్ లా ఫైర్ అయిపోతుంది. అవునవును. అదే కాక ఆ అమ్మాయిని చూస్తుంటే నోట్లో ఆవగించి కూడా దాచేట్టు కనిపించట్లేదు. చెబితే ఆయమ్మకు ఎక్కడ నిజం చెప్పేస్తుందేమోనని భయపడి వీళ్ళు చెప్పుండరు. అంతే కదా మావయ్య? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సరిగ్గా ఇదే చెప్దాం అనుకున్నాను మీ అమ్మకి, నువ్వే చెప్పేశావు. మీ మనసు నాకు తెలుసు కదా మావయ్య. అక్క అదే అదే, ఇక నీకు డౌట్ లేదుగా, నిజం అదే. అది అసలు నిజం తెలిసేదాకానే నమ్ముతాను. అమ్మా ఇంకాపు. మావయ్య, ఆ, అమ్మ అక్కడ ఇంకేం మాట్లాడదు, నేను గ్యారంటీ. ఆ. పద వెళ్దాం. సరే అమ్మా. ఆ, అక్క కాసేపే, తను వెళ్ళిపోయాక ఇంకేం ఉండదు. ఆ తర్వాత అంతా నీ ఇష్టమే. ఆ? అన్నిసార్లు చెప్పక్కర్లేదురా, నీ ఎమోషన్ నాకు అర్థమైంది. ఆ. పద. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ. దా. పద. పదండి పదండి. ఆ, సంథింగ్ ఈజ్ రాంగ్. అక్క రండి. వస్తున్నాను, పదవే. నువ్వేమైనా చెప్పు సిద్ధు. ఆవిడ మిమ్మల్ని సులకనగా చూస్తారని, మేడం సరే అని తలూపారని మీరు ఓనర్లు అయిపోయి ఆవిడ్ని పని మనిషిని చేయడం నాకు నచ్చలేదు. చూసావుగా మేడంని ఎంత హీనంగా మాట్లాడుతున్నారు. అరే, ఆవిడ ఇంట్లోనే ఆవిడ సోఫా మీద ఆవిడ కూసకూడదా? ఇదంతా అన్యాయం. ఇదంతా మీరు అబద్ధం చెప్పడం వల్లేగా. సరే నిదానంగా నిజం చెప్దాం గాని ఇక వెళ్దాం పదా. నిదానంగా అంటే ఎప్పుడు? ఇప్పుడైతే చెప్పలేను గంగోత్రి, అర్థం చేసుకో. రా వెళ్దాం. హలో, నేనేదో ఏడే ఉంటా అన్నట్టు వెళ్దాం వెళ్దాం అంటావే. పో, నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చారంటే ప్రాబ్లం అవుతుంది. వినదేంటిది? అమ్మగారు మీరు వెళ్ళండమ్మా, నాకు ఇది అలవాటే, నేనేటి అనుకోను, మీరేం బాధపడకండి. అది కాదు మేడం. ఓనర్ గారే చెప్తున్నారు కదా. రా గంగోత్రి, మనం వెళ్దాం. మా అత్తయ్యకు నీకు అసలే పడదు. మా కోసం నువ్వు గొడవపడి మాటలు పడ్డం ఎందుకు? మాటలు అనడం నాకు కూడా తెలుసు. అరే చెప్తుంటే వినవేంటి? ఆవిడేమన్నా ఇక్కడే ఉంటుందా? చుట్టం చూపులా ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆ కాసేపు నటిస్తాం అంతే. ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అక్క రండి. అర్థం అయ్యేలా చెప్తానులే, రా వెళ్దాం. అయ్యో సిద్ధు, ఆ, ఆ, రక్తం కారిపోతుంది. ఏంటి సిద్ధు కంగారు? చూసుకోవచ్చు కదా. రే, అయ్యో ఆ. ఏమైందిరా? చిన్న దెబ్బేనన్నా. చిన్న దెబ్బేంట్రా, ఇంత రక్తం కారుతుంటే? ఉండు, నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాను. అయ్యమ్మా, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. వెళ్ళు, వెళ్ళు. అలాగేనయ్యా. ఏడవ గంగోత్రి. చెప్తావు, నీకిట్ట అయితే ఏడోకి నవ్వుతానా? కరెక్టే. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే ముచ్చటేస్తుంది గంగోత్రి. ఫ్రెండ్ కోసం నువ్వు పడే తపన కార్చే కన్నీళ్లే చెప్తున్నాయి. మా బావంటే నీకెంత ఇష్టమో. ఆహా, అంటే కళ్ళల్లో నలక పడినది, అందుకే. కళ్ళల్లో కాదనుకుంటా, నీ గుండెల్లో పడినట్టుంది. అందుకే లోపలున్న బాధ కళ్ళ ద్వారా బయటకొస్తుంది. సుకన్య, ఆ మీ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నాను బావా. ఇలాంటి ఫ్రెండ్ ఒకరుండాలి. సిద్ధు, గదిలోకి పదరా, కట్టు కడతాను. బాబు గారు తీసుకోండి. ఈ మధ్యలో తాగు.
పదరా రూమ్ కి. నువ్వు పదమ్మా. పద. బేబీ ఇది ఫ్రెండ్షిప్ అంటావా? కాదని చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? అర్థమైందా? బాగా.